చచ్చిన పాముని తొక్కావనుకోండి, ఏం చేస్తుంది? ఏమీ చేయదు. అదే బతికున్న పాముని తొక్కితే, నువ్వు చచ్చిన పాము బతికున్న పాము తెలుసుకో. చచ్చిన పామును ఎంత తొక్కినా అది మౌనమే. లోకంలో నిజంగా నువ్వు సిలువ వేయబడిన వాడివైతే, క్రీస్తు మరణముతో నువ్వు సాదృశ్యం కలిగిన వాడిగా బ్రతికితే, యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన పునరుత్థానముతో ఐక్యపరచబడి కృపదేవుడు మనకు అనుగ్రహిస్తాడు. లోకం విషయంలో నువ్వు చచ్చిన దానివైతే, మానవ ఆవేశాలు, మానవ కోపాలు, మానవ తొందరపాటుతనాలు ఇవన్నీ నీలో చస్తే అప్పుడు నీవెవరివో తెలుసా? క్రీస్తు మరణముతో సాదృశ్యము కలిగిన దానివి. అందుకని ప్రభు అంటారు, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన యొడల విస్తారంగా ఫలిస్తుంది కదా. నా చేతులెత్తి దీవిస్తున్నాను. శరీరాన్ని దైవ సన్నిధిలో నల్లగొట్టుకుందాం. దంచబడిన ఒలీవ నూనెలుగా మనం మారదాం. మన పరిచర్య ద్వారా లక్షల కొలది దీపాలు వెలిగించబడబోతున్నాయి.